హాయ్ అండి, దిస్ ఇస్ మంజుల. ఈ రోజు టాపిక్ వచ్చేసి యూట్యూబ్ లో తొందరగా సక్సెస్ ఎలా కావాలి, సక్సెస్ కావాలంటే మనం ఏం చేయాలి. మరి అలా కొంతమంది సక్సెస్ అయిన వీడియోస్ కనుక చూసి చాలా మంది అయితే ఇప్పుడైతే యూట్యూబ్ లోకి అయితే వచ్చేస్తున్నారు కదా. నా ఒక ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే చెప్తానండి. యూట్యూబ్ లో సక్సెస్ కావాలంటే ఏ రకంగా మనం పాటించాలని. అసలు యూట్యూబ్ అంటే ఏంటిది, యూట్యూబ్ ఇన్సైడ్ గురించి కూడా మనం తెలుసుకుందాం. అదే విధంగా కొత్తగా ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరు లైక్ చేయకుండా మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు మనమైతే ఒకటి ఆలోచించుకోవాలండి. కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండాలి. మనం ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా, ఇన్ కేస్ మనకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా యూట్యూబ్ వీడియోస్ అన్నవి అప్లోడ్ చేయకుండా ఉండడం మాత్రం ఆగకూడదండి. కంపల్సరీగా మీరు అప్లోడ్ అయితే చేస్తూనే ఉండాలి. మీరు డైలీ చేసే ఇంట్లో ఏదైతే పని ఉందో, లేదా మీరు ఏదైతే వర్క్ ఉందో, దానితో పాటు ఇది కూడా ఒకటి భాగం లాగైతే మీరు ఆలోచించుకోవాలి, చేసుకోవాలి. అలా అయితేనే మీరు డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయగలుగుతారు. అదే విధంగా వీడియోస్ అన్నది ఎంత మంచిగా చేస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎలాంటి వీడియోస్ అయితే చేస్తున్నారో ఎప్పటికి కూడా మనకు అలాంటి వీడియోస్ మీదనే ఎక్కువ ఆలోచన అయితే ఉండాలి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలన్న ఆలోచన మన మైండ్ లో అయితే తిరుగుతూ ఉండాలి. ఇప్పుడైతే నేను టెక్ కి సంబంధించి వీడియోస్ అయితే చేస్తూ ఉంటా కదా. నాకు కూడా ఇలాంటి ప్రతి ఒక్క డే బై డే కూడా నెక్స్ట్ ఎలాంటి వీడియో పెట్టాలి, ఎలాంటి వీడియో చేయాలి, ఎలాంటి వీడియో పెడితే మీకు మంచిగా వ్యూస్ వస్తాయి అన్న ఆలోచన మీదే ఎక్కువ ఉంటది. అలాంటప్పుడే మనం మంచి వీడియోస్ చేయగలుగుతాం. లేదంటే ఆ వీడియోస్ ని మనం ఏదైతే కంటెంట్ పెడదాం అనుకుంటున్నాం అలాంటి కంటెంట్ గురించి మనం ఆలోచించకోకుండా పనంతా మనం చేసే వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వీడియో దగ్గరికి వచ్చేసరికి ఏం వీడియో చేయాలనేది అర్థం కాదు. కాబట్టి మనం ఏదైతే పని మీద పెట్టినామో దృష్టి, దాని మీద మనకు గ్రిప్ అయితే ఉండాలి. మనకు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉండాలి. ఎంత ఇంట్రెస్ట్ ఉంటే మనం అంత బాగా వీడియోస్ అయితే చేయగలుగుతాం, అంత బాగా మాట్లాడగలుగుతాం కూడా. ఎప్పుడైనా స్టార్టింగ్ లోనే అందరికి మాట్లాడడం కన్నా రాదు, స్టేజ్ ఫియర్ కూడా ఉంటది. ఒకనొక స్టేజ్ వచ్చిన తర్వాతకి మనకు ఆటోమేటిక్ గా మాట్లాడడం అనేది అర్థమైపోతుందండి. మీరు బ్లాగింగ్ ఛానల్స్ అయినా కూడా ఫస్ట్ లో ఎలా చేయాలి అనేది అర్థం కాదు. చేస్తూ ఉంటే మీకు 10 మంది ఉన్నా కూడా మీరు చేసే వీడియోస్ మీరు కాన్ఫిడెన్స్ గా వీడియోస్ అయితే చేయగలుగుతారు. మాట్లాడేటప్పుడు కూడా తడబడకుండా మీరు కాన్ఫిడెంట్ గా మాట్లాడే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరైతే చేసే పనిలో అయితే ఎక్కువ దృష్టి అయితే పెట్టాలండి. సక్సెస్ అయితే వెంటనే అయితే రాదు ఎవరికైనా సరే. యూట్యూబ్ లో మనం ఇప్పుడు ఈ రోజు వీడియో అప్లోడ్ చేసినాం, ఒక వీడియోకి బాగా వ్యూస్ అయితే వచ్చినాయి. నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా వ్యూస్ వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. ఎందుకంటే ఒక వీడియోకి ఒక పాయింట్ వాళ్ళకి నచ్చి ఆ వీడియో అయితే చూస్తారు. సపోజ్ ఇప్పుడు కన్సిస్టెంట్ గా వీడియోస్ అయినవి అప్లోడ్ చేయకపోతే, సబ్స్క్రైబ్ చేయకుండా మనల్ని ఫాలో అయిన వాళ్ళు ఉంటే, మీరు కన్సిస్టెంట్ గా వీడియోస్ చేస్తేనేమో మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆలోచిస్తారు వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలా వద్దా అనేసి. మీరు ఒకవేళ అలా చేయకోకుండా వీడియోస్ ఎప్పుడో ఒకసారి చేసినట్టయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటది. మళ్ళీ అదే విధంగా మీరు ఈ రోజు పెట్టిన వీడియో మీకు వైరల్ అయితే అయినది, నెక్స్ట్ పెట్టే వీడియో కూడా వైరల్ అయితే అవుతుంది అని మాత్రం మీరు ఆలోచించకూడదు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కూడా మన వీడియోస్ ని నోటిఫికేషన్ పోయినా కూడా వాళ్ళు స్కిప్ చేసిన, ఒకవేళ మన తమ్మిల్ చూసి వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా, వాళ్ళు చూడకపోయినా కూడా దానికి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది తగ్గిపోతుంది. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ తగ్గిపోవడం వల్ల మన వీడియోకి అయితే వ్యూస్ అనేవి రావు. దాని వల్ల మనకు వ్యూస్ రాకుండా ఉంటే చాలా మంది డిసప్పాయింట్ అయితే అవుతారు. అలా మీరు అసలుకే డిసప్పాయింట్ అయితే కావద్దండి. ఎప్పుడైనా మన వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాతకి వెంటనే వ్యూస్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. కొన్ని వాటికి అయితే వెంటనే వైరల్ అయితే 1 మిలియన్ కూడా పోయే అవకాశం ఉంటుంది. కొన్ని వీడియోస్ అయితే అతి కష్టం మీద 1000 వచ్చే అవకాశం కూడా ఉంటది. అలాంటి సిచ్యువేషన్స్ చాలా మందికి, ప్రతి ఒక్క క్రియేటర్స్ కి, ప్రతి ఒక్క యూట్యూబర్స్ కి ప్రాబ్లం అయితే జరిగే ఉంటది కంపల్సరిగా. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కూడా వస్తాయి. అలాంటప్పుడు మీరు డిసప్పాయింట్ అయ్యి వీడియోస్ నేను చేయలేకపోతున్న ఆలోచనలోకి అయితే రాకూడదు. అదే విధంగా ఒక ఛానల్ క్రియేట్ చేసేకోకుండా మీరు మల్టిపుల్ ఛానల్స్, 1 లేదా 2, 3 వీడియోస్ క్రియేట్ చేసి అందులో వీడియోస్ చేద్దాం అనే ఆలోచన అయితే ఉంటది. అట్లయితే మీరు అసలుకే చేయకూడదండి. ఫస్ట్ అయితే ఏ ఛానల్ అయితే మీరు క్రియేట్ చేసారో ఫస్ట్ దాని మీద దృష్టి పెట్టండి. ఆ యొక్క ఛానల్ అనేది మీకు బాగా క్లిక్ అయిన తర్వాతకి మంచిగా ఒక క్లిక్ అయిపోయి ఒక పొజిషన్ కి వచ్చిన తర్వాతకి నెక్స్ట్ మీ సబ్స్క్రైబర్స్ అడుగుతారు, మీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అడుగుతుంటారు, ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటి టైంలో మీరు వేరే ఛానల్ ని క్రియేట్ చేసినా కూడా
మీకు దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది, వ్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు కూడా ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది, వీడియోస్ ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి అని మీకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది. దానివల్ల మీరు ఆ వీడియోలో కూడా మీరు వీడియోస్ అనేది మంచి చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ 3-4 ఛానల్ క్రియేట్ చేసి మనం పెట్టలేక వీడియోస్ చేయలేక ఇబ్బంది పడే కంటే మనం ఉన్న ఫస్ట్ వీడియోని మంచి క్లిక్ చేసుకొని తరువాతకి నెక్స్ట్ ఛానల్ గురించి మనం ఆలోచించడం చాలా బెటర్. ఈ ఒక ఛానల్ ని మనం ఎలా గ్రోత్ చేసుకోవాలి, ఏ రకంగా సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి, కన్సిస్టెన్సీగా ఎలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోవాలి, ఏ టైంలో అప్లోడ్ చేస్తే వ్యూస్ మంచిగా వస్తాయి, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ వీడియోస్ అయితే చేస్తూ ఉండాలండి. ఆ రకంగా చేయడం వల్ల మనకి వ్యూస్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది, మన సబ్స్క్రైబర్స్ కూడా మనల్ని ఫాలో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అదే విధంగా ఇన్సైడ్ అయితే మనకు యూట్యూబ్ అన్నది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. యూట్యూబ్ ఒక అల్గోరిథం అన్నది, యూట్యూబ్ అల్గోరిథం అన్నది వీళ్ళకి పాపం 1 year నుంచి కష్టపడుతున్నారు, వీళ్ళకి వ్యూస్ తీసుకొద్దాం, వీళ్ళు 3 years నుంచి కష్టపడుతున్నారు, వీళ్ళకు ఎక్కువ మందికి పంపిద్దాం వీడియోస్ ని, వీళ్ళకి ఎక్కువ మంది పంపిద్దామని ఆ రకంగా అయితే అసలుకి ఆలోచించాలండి. వీళ్ళు 2 monthsలలో చేసినా కూడా వాళ్ళ వీడియోస్ తొందరగా వ్యూస్ వచ్చి మానిటైజేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళు 1 year 2 years చేసినా కూడా వీళ్ళకి మానిటైజేషన్ కాకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అది ఎందువల్ల అలా జరుగుతుంది అని ఆలోచిస్తే మాత్రం వీళ్ళు కన్సిస్టెన్సీగా వీడియోస్ చేస్తారు, వీడియోస్ అనేది క్వాలిటీగా మెయింటైన్ చేస్తారు. మంచిగా వీడియోస్ తీయడం కోసం మంచి ఫోన్ తీసుకొని మంచిగా క్వాలిటీగా వీడియోస్ అనేది తీస్తారు. దాని ద్వారా వాళ్ళ ఎడిటింగ్ కూడా చాలా బాగుంటది. బ్యాక్గ్రౌండ్ అయినా ఏదైనా సరే ఎడిటింగ్ అనేది బాగా మంచిగా చేసి వాళ్ళు వ్యూయర్స్ ని ఆకర్షిస్తారు. మరి మనమైతే వీడియోస్ చేసేటప్పుడు మంచిగా మనం కూడా క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి కదా. థంబ్నెయిల్ మనం కూడా మంచి క్రియేటివిటీగా ఆలోచించి థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి, టైటిల్ కూడా పెట్టేయాలి. మరి అలాంటి రకంగా మనం కూడా చేసుకుంటూ డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే, కన్సిస్టెన్సీగా డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే యూట్యూబ్ అల్గోరిథానికి కూడా అర్థమైపోతుంది ఈ టైంకి వీళ్ళైతే వీడియోస్ అప్లోడ్ చేస్తారు కాబట్టి ఆ టైంకి కల్లా ట్రాఫిక్ అన్నది క్లియర్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. దానివల్ల మన వీడియోని ముందుకైతే తీసుకెళ్తుంది, యూట్యూబ్ అయితే ముందు తీసుకెళ్లి పెట్టేస్తుంది. వ్యూవర్స్ ఇష్టంతో నచ్చి ఆ థంబ్నెయిల్ నచ్చి ఇలా ఇంట్రెస్ట్ ఉంది, నేను తెలుసుకునేది ఉంది అని అనిపించి వాళ్ళు క్లిక్ చేస్తే మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారనుకో, 100 మందికి పంపిస్తే కనీసం ఒక 20 మంది అయినా అలా ఒక ఎండ్ వరకు చూస్తే ఇంకొంతమందికి పంపించే అవకాశం ఎక్కువ ఉంటది. అలాగే ఇట్లా చూసి అదేదో బోరింగ్ గా ఉందని స్కిప్ చేసినట్టయితే మన వీడియో అక్కడితో ఆగిపోతుంది, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది తగ్గిపోతుంది, దానివల్ల లేట్ గా పోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా మళ్ళీ మనం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు కాపీరైట్స్ క్లైమ్ అయినా సరే, కాపీరైట్స్ స్ట్రైక్ అయినా సరే, రీయూజ్డ్ కంటెంట్ అయినా సరే రాకుండా కూడా మనం చూసుకోవాలి. ఏదో ఒకటి వీడియో చేద్దాం, అప్లోడ్ చేద్దాం, తొందరగా వ్యూస్ రావాలి అన్న ఆలోచనలో పడి చాలా మంది అయితే వేరే కంటెంట్స్, వేరే వాళ్ళ కంటెంట్ నైనా వేరే మ్యూజిక్ నైనా ఇలాంటి యూజ్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల మీరు చేసినా కూడా లాభం అయితే ఉంటది కదా, మీ ఛానల్ కి ప్రాబ్లం అవుతుంది. మానిటైజేషన్ అయినా అయ్యేటప్పుడు ప్రాబ్లం అయితే, ఒకవేళ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాతకైనా కూడా మళ్ళీ మానిటైజేషన్ పోయే అవకాశం ఎక్కువ ఉంటది. కాబట్టి మీరు అలాంటి జాగ్రత్తలు తీసుకొని మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండండి. కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల, మంచి క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల మీరు దేని మీద అయితే గ్రిప్ ఉందో అలాంటి వీడియోస్ చేస్తూ ఎప్పటికి కూడా మనం ఎలాంటి వీడియోస్ చేయాలన్న ఆలోచనలో మీరు చేసే వర్క్ లో ఇది ఒక భాగంలాగా యూట్యూబ్ ని ఒక భాగంలాగా చేసుకుని చేసినట్టయితే మీరు కూడా తప్పకుండా యూట్యూబ్ లో సక్సెస్ అయితే అవుతారండి. కాబట్టి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.